సో హాయ్ అండి. సో రష్యా సంబంధించి నాట్ ఓన్లీ ద రష్యా అండి, మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ సంబంధించి బడ్జెట్స్ అడుగుతున్నారండి. ఎప్పుడు కూడా సార్ మీరు బడ్జెట్ వైజ్గా యూనివర్సిటీ సెలెక్ట్ చేయొద్దు. చాలామంది చెప్తారు ఏంటంటే 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది, 15 లక్షలు అయిపోతుంది, 16 లక్షలు అయిపోతుంది, తర్వాత సరికి 18 లక్షలు అయిపోతుంది, 28 లక్షలు అయిపోతుంది, ఇలా కరెక్ట్ రౌండ్ ఫిగర్ చెప్తారండి. పర్ఫెక్ట్ ఫిగర్ చెప్తారు, అంటే పర్ఫెక్ట్ పాయింట్ చెప్తారు, అంటే అమౌంట్ చెప్తారు. దట్ ఈస్ నాట్ 100% రాంగ్ అండి, 100% రాంగ్ అది. ఎందుకంటే మీకు రష్యా అవ్వచ్చు, రష్యాలో కొంచెం తక్కువ బడ్జెట్ ఉంటుంది, మినిమం 30 లక్షలు ఉంటుంది. మీకు జార్జియా అవ్వచ్చు, కిర్గిస్థాన్ అవ్వచ్చు, ఏ కంట్రీ తీసుకున్నా మినిమం 35 లక్షల నుంచి 40 లక్షల నుండి ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వదు. రష్యాలో కూడా మీకు మంచి మంచి కాలేజీలు కావాలంటే మినిమం 30 నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు అబ్రాడ్ అంటేనే 30 లక్షలు అండి. 30 లక్షల లోపు మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అయిపోతుందంటాం, అది 100% అబద్ధం. 100% అబద్ధం. 30 లక్షల లోపు ఎంబీబీఎస్ అయిపోవడం హైలీ ఇంపాసిబుల్. మీకు 30 పైన అవుతుంది. కాబట్టి ఎలా పెట్టుకుంటున్నారు కాబట్టి కొంచెం మంచి యూనివర్సిటీస్ ప్లాన్ చేసుకోండి. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్, అన్ని స్టాండర్డ్స్, అన్ని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి మంచి కంట్రీస్, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ₹1,00,000 సంవత్సరానికి 50,000 60,000 తేడా వచ్చిందని లో గ్రేడ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకండి. మంచి టాప్ ఎండ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్ వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మంచి యూనివర్సిటీస్, మంచి స్టాండర్డ్స్ కావాలి. ఈ కాంపిటీషన్ మీరు క్రాక్ చేయాలంటే